ఈరోజు సుప్రీంకోర్టులో ఆకివీడికి సంబంధించి ఒక మతపరమైనటువంటి కట్టడాన్ని కట్టడానికి ప్రయత్నం చేసే అంశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి అంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే చేసింది. అట్ ది సేమ్ టైం ఆకివీడిలో ప్రభుత్వ స్థలంలో నిర్ణయించినటువంటి ప్లేస్లో ఎటువంటి కట్టడాన్ని కట్టడానికి పర్మిషన్ లేదు అంటూ ఎటువంటి మతపరమైన కట్టడాలు కట్టకుండా ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఆనరబుల్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాం. ఒక ప్రజాస్వామ్య దేశంలో అధికారుల్ని పోలీసుల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుండి దళితులకి ఆరాధ్య దైవమైనటువంటి గొంతేనమ్మ గుడి అనేటువంటి ఒక గుడిలో పూజలు చేస్తున్నటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ అక్కడ గొంతేనమ్మ గుడి ఆనవాళ్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక రామాలయం ఉంది అంటూ ఒక మతపరమైనటువంటి అంశాలని ప్రజల మధ్య చొప్పించి కులాల మధ్య మతాల మధ్య సాంప్రదాయాల మధ్య చిచ్చు పెట్టాలని చూసేటువంటి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు లాంటి ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కూడా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒక చెంపపెట్టు అని మాత్రం చెప్పగలుగుతాం. దళిత క్రైస్తవులుగా క్రైస్తవులు ఇక్కడ గుడి కట్టొద్దు, క్రైస్తవులు ఇక్కడ రామాలయం కట్టొద్దు అని అంటున్నారని వాళ్ళ పేటలోకి వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టి కుటుంబాలని ఆ ఊరు నుంచి వెలివేసి పోలీసుల సహకారంతో 100 మంది పోలీసుల సహకారంతో గొంతేనమ్మ గుడి కూల్చివేసిన వైనం మీద కూడా ఈరోజు సుప్రీంకోర్టులో మేము ఛాలెంజ్ చేశాం. గౌరవ సుప్రీంకోర్టు వారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టడానికి లేదు అంటూ స్టే గ్రాంట్ చేశారు. ఇది న్యాయ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క విజయం అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి రాజ్యాంగ పదవిలో కూర్చొని కులాల మధ్య మతాల మధ్య దళిత క్రైస్తవులు రిజర్వేషన్లు వాడుకుంటున్నారు, దళిత క్రైస్తవులు ఈరోజు అక్కడ రామాలయం అడ్డుకుంటున్నారనే ఒక అపవాదును తీసుకొచ్చి వాళ్ళ పవిత్రమైనటువంటి గొంతేనమ్మ గుడిని కూడా కూల్చేసి ఈరోజు 100 మంది పోలీసులను పెట్టి అక్కడ ఒక కట్టడాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజలకి సమనీయంగా మనవి చేస్తున్నా, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ ఎనీ రామాలయం. రాముడి కట్టడానికో వెంకటేశ్వర స్వామి కట్టడానికో అక్కడున్న ప్రజలు వ్యతిరేకం కాదు, పిటిషనర్లు వ్యతిరేకం కాదు, ఎస్పెషల్లీ నేను వ్యతిరేకం కాదని రాష్ట్ర ప్రజలకు మరొకసారి నేను విన్నపం చేస్తున్నాను. ఒక సాంప్రదాయబద్ధంగా కొన్ని సంవత్సరాల నుంచి గొంతేనమ్మ గుడి అనేటువంటి ఒక గుడిని పూజిస్తున్నటువంటి వాళ్ళని కాదు అని కొన్ని 100 మంది పోలీసులతో ఆ కన్స్ట్రక్షన్ని రాత్రికి రాత్రే కూల్చివేసి పోలీసులందరి చేత కేసులు పెట్టించి మధ్యరాత్రులు భూమి పూజ చేసి కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న విధానానికి మేము వ్యతిరేకం. అక్కడ నిజంగా రామాలయం ఉంటే రామాలయం కట్టుకోవచ్చు. బికాస్ ఆర్టికల్ 25 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హెస్ గివెన్ సచ్ ఎ రైట్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. బికాస్ ఏ మతపరమైన ఆలోచన అయినా ఏ మతం అయినా సరే ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఆ మతానికి సంబంధించి కట్టడాలు కట్టుకోవచ్చు. కానీ నాకు సంబంధించినటువంటి మతాన్ని గుడిని కూల్చివేసి నా ఇష్టం వచ్చిన గుడి కడతాను అంటే ఖచ్చితంగా ఆర్టికల్ 25 ఆర్టికల్ 26 వైలేట్ అవుతుందనే భావిస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు వారు కూడా ప్రజల యొక్క అభిష్టాన్ని గౌరవించకుండా ఆర్టికల్ 25ని గౌరవించకుండా
ఒక మత ఆచారాలను గౌరవించకుండా, ఒక మతానికి సంబంధించినటువంటి గుడిని కూల్చివేసి ఇంకొక మతానికి సంబంధించినటువంటి గుడి కడతాము అంటే, బికాస్ గొంతేనమ్మ గుడి కూడా హిందువుల గుడే కదా, అది గొంతేనమ్మ గుడి కాదు అక్కడ చర్చి కట్టాలని అక్కడ లోకల్ ప్రజలు ఏమన్నా అడుగుతున్నారా? కాదు కదా. నేను రఘురామకృష్ణరాజుని అడుగుతున్నా, ఈరోజు అధికారులను బెదిరించి, కలెక్టర్ని బెదిరించి, కమిషనర్ని బెదిరించి, నేను ఇంతకుముందే చెప్పా, సుప్రీంకోర్టులోకి వెళ్ళి అయినా సరే రఘురామకృష్ణరాజు మీరు చేసినటువంటి, మీరు భయపెట్టినటువంటి, మీరు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ప్రభుత్వం అధికారుల మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి వల్ల రేపు ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టు ముందు దోషులుగా నిలబడతారు అని చెప్పారు. సుప్రీంకోర్టు ముందు కలెక్టర్ని, కమిషనర్ని, తహసీల్దార్ని, ఆర్డీఓని వాళ్ళ ఉద్యోగాలు ఓడగొట్టే పని సుప్రీంకోర్టులో చేస్తామని చెప్పా. అన్నట్టుగానే ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఎటువంటి కన్స్ట్రక్షన్ కట్టడానికి పరిమితి లేదు అని చెప్పింది. ఖచ్చితంగా అధికారులందరూ, పర్మిషన్ ఇచ్చిన అధికారులు కూడా కోర్టు ధిక్కరణ నోటీస్ కింద ఈరోజు కోర్టులో నిలబడాల్సిన పరిస్థితి నీ వల్ల వచ్చింది అని నేను రఘురామకృష్ణరాజుకి చెప్తున్నాను. సార్, ఇది స్టేటస్ కో ఆర్డర్ 4 వారాలకి ఇచ్చారు, అప్పటిదాకా నిర్మాణం చేయదు. నో స్టేటస్ కో ఆర్డర్ అన్లెస్ నోటీస్ సర్వ్ టు అదర్ సైడ్. నోటీస్ సర్వ్ చేస్తే ఐ థింక్ అది 4 వారాలు అవ్వచ్చా, 8 వారాలు అవ్వచ్చా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో మతపరమైన కట్టడాలు కట్టడానికి అవకాశం లేదు. దిస్ ఇస్ ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2010లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఏ విధమైనటువంటి కట్టడాలు కూడా, మతపరమైన కట్టడాలు ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ భూముల్లో కట్టడానికి లేదు. దట్ ఈస్ వాట్ అవర్ కంటెన్షన్. సో అదే కట్టడాన్ని ఈరోజు మేము సుప్రీంకోర్టులో చెప్పాం. సో స్టేటస్ కో ఇచ్చారు, రిటర్నబుల్ నోటీస్ అన్నారు. ఐ థింక్ ఆగస్టు నెలకి ఈ కేసు వాయిదా వేశారు. బహుశా ఆగస్టు నెల వరకు కన్స్ట్రక్షన్ కట్టడానికి లేదు. ఆగస్టు తర్వాత ప్లీజ్ జాయిన్. ఆగస్టు తరువాత ఈ కేసు మళ్ళీ హీరింగ్కి వస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుని మళ్ళీ సుప్రీంకోర్టులో నోటీస్ ఇచ్చారు కాబట్టి, స్టే ఇచ్చారు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ బికాస్ లా ఈజ్ ఇన్ అవర్ ఫేవర్. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఈ కన్స్ట్రక్షన్ కట్టడానికి పరిమితి లేదు. సో రఘురామకృష్ణరాజుకి నేను అడ్వైజ్ చేసేది ఏంటి అంటే, మీరు అనవసరంగా ప్రభుత్వ కలెక్టర్స్ని, కమిషనర్ని బెదిరించి వాళ్ళని డబ్బుతోనో అధికారంతోనో కొని వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళకి రేపొద్దున లీగల్గా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు మతాల మధ్య, కులాల మధ్య, సాంప్రదాయాల మధ్య ఎటువంటి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేయొద్దు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని గౌరవించండి. మీకు ఏదన్నా ఉంటే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా విన్నవించుకోండి. రేపు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తే సుప్రీంకోర్టు కట్టుకోండి. బట్ ఇది నేను మా విజయమో ఇంకొకళ్ళ విజయమో అని చెప్పదలుచుకోలేదు. ఇది న్యాయపరమైనటువంటి విజయం. ఈ దేశంలో చట్టం, న్యాయం, రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఆ చట్టం, రాజ్యాంగం, న్యాయం ద్వారానే ఈరోజు ప్రజలు గెలిచారని మాత్రం చెప్పగలుగుతుంది. ఇది రామాలయం విజయమో, లేకపోతే గొంతెమ్మ గుడి విజయమో, లేకపోతే ఇంకొకళ్ళ విజయం అని నేనైతే ఆకువీడి విజయం అని నేను ఎప్పటికీ క్లెయిమ్ చేయను. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగా వ్యతిరేకంగా కడుతున్న న్యాయపరమైన విజయం, చట్టపరమైన విజయం, రాజ్యాంగపరమైన విజయం అని చెప్పగలుగుతా. రఘురామకృష్ణరాజు గారు ఇకనైనా సరే దయచేసి మీరు నీలికుమారులు, మీరేం బీకుతారు, మీరేం చేస్తారు, ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే. రఘురామకృష్ణరాజు గారు ఒక జడా శ్రవణ్ కుమార్ గట్టిగా పట్టుకుంటే ఏమవుద్దో ఈరోజు సుప్రీంకోర్టులో చూశారు. మీరు అన్నట్టు మిగతా 3 కుమారులు కూడా పట్టుకున్నారనుకోండి, మీకు ఏమవుతుంది, ఏం అవ్వబోతుంది అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఏమైనప్పటికీ కూడా ఈరోజు న్యాయం గెలిచిందని మాత్రం నేను చెప్పగలుగుతాను. సో సహకరించిన ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకు కూడా సార్ నేనేమంటానంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం, జడ్జిమెంట్ ప్రకారం అది రామాలయం ఉందా, గొంతెమ్మ గుడి ఉందా అనేది అధికారులు నిర్ణయించాలి. అంటే అధికారులు లోకల్ ప్రజల దగ్గరికి వెళ్ళి లోకల్ ప్రజలతోటి సంప్రదింపులు చేయాలి. అసలు మీరు లోకల్ ప్రజలు మొత్తాన్ని భయప్రాంతాలకు గురి చేసి వేల మంది పోలీసులను పెట్టి లోకల్ ప్రజలందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల వేసి ఈరోజు అక్కడ రామాలయం ఉంది అంటే రామాలయం ఉంది, గొంతెమ్మ గుడి ఉందని చెప్పాల్సింది ఎవరు? లోకల్ ప్రజలు. కానీ లోకల్ ప్రజలను ఇన్స్పెక్షన్ చేశారా? లోకల్ ప్రజలను ఎంక్వైరీ చేశారా? లోకల్ ప్రజల యొక్క మనోభావాలు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఒక 13 మందినో 19 మందినో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ తోటి ఒక తీర్మానం పాస్ చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్తో తీర్మానం పాస్ చేయమని సుప్రీంకోర్టు చెప్పలా. ఏదైనా ఒక ప్రభుత్వ స్థలంలో సిన్స్ లాంగ్ టైం నుంచి ఒక రిలీజియస్ కన్స్ట్రక్షన్ ఎగ్జిస్టెన్సీలో ఉంటే దాన్ని తొలగించాలి అంటే లోకల్ ప్రజలతోటి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ సెంటిమెంట్స్ని గౌరవించి, దట్ ఈస్ వాట్ ది జీవో సేస్, సుప్రీంకోర్టు సేస్. కానీ రఘురామకృష్ణరాజు నాకు దగ్గర పోలీసులు ఉన్నారు కదా, నా వెనక ఎస్పీ ఉన్నాడు కదా, నా వెనక ప్రభుత్వం ఉంది కదా అని ఓవర్ నైట్ మధ్యరాత్రులు 2:30కి ఎందుకండి దాన్ని ఇంటికి ఒక పోలీసుని పెట్టి దాన్ని డిమాలిష్ చేసి, గొంతెమ్మ గుడిని డిమాలిష్ చేసి అక్కడ రామాలయం కడతారని పట్టుదలతో పంతం పట్టి కూర్చున్నారు. ఎందుకు?
అక్కడ లోకల్ ప్రజల యొక్క సెంటిమెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ గొంతేనమ్మ గుడిని రెస్పెక్ట్ చేయాలి. సో అక్కడ గొంతేనమ్మ గుడి మాత్రమే ఉంది, రామాలయం లేదు అనేది లోకల్ ప్రజలు చెప్తున్నారు. సో లోకల్ ప్రజల యొక్క ఒపీనియన్ని రెస్పెక్ట్ ఇచ్చి రఘురామకృష్ణరాజు వర్క్ చేయమని, రఘురామకృష్ణరాజు యాక్ట్ చేయమని చెప్తున్నాం తప్ప వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్ అనేది నా యొక్క అభిప్రాయం. గొంతేనమ్మ గుడిని పునరుద్ధరించాలి అండ్ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టదు అనేది మీ అభ్యంతరం. ఇప్పుడు నేనేమంటానంటే ఈవెన్ గొంతేనమ్మ గుడి కూడా ప్రభుత్వ స్థలంలో కంటిన్యూ చేయడానికి లేదు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. ఒకవేళ నిజంగానే రేపొద్దున సుప్రీంకోర్టు అక్కడ గొంతేనమ్మ గుడి కట్టడానికి లేదు, రామాలయం కట్టడానికి లేదు, అది ప్రభుత్వ స్థలంగానే ఉండాలి, అది ఓపెన్ స్పేస్గానే ఉండాలి, అక్కడ ప్రభుత్వ స్కూల్ కానీ లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్ కానీ కట్టమన్నారనుకోండి, వీఆర్ ఓకే ఫర్ దట్. ఎందుకంటే గొంతేనమ్మ గుడి ప్రతి గ్రామంలో ఉంది. ఒక గ్రామంలో గొంతేనమ్మ గుడి లేకపోతే ఇంకొక చోట పెట్టుకుంటారు ప్రైవేట్ స్థలంలో. అంతేగాని ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి మతపరమైన కట్టడాలు కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు, ఇంక్లూడింగ్ గొంతేనమ్మ గుడితో సహా. రేపు గొంతేనమ్మ గుడి కూడా కట్టకుండా అక్కడ ఒక స్కూలో, ఒక బడో లేకపోతే ఒక హాస్పిటల్లో, ఒక శిశు మాతా సంక్షేమ కేంద్రం పెట్టడానికి సుప్రీంకోర్టు రేపొద్దున అనుమతిస్తే మేమే అడుగుతాం. అక్కడ గొంతేనమ్మ గుడి అవసరం లేదు, రామాలయం అవసరం లేదు, అక్కడ ఒక గుడి కట్టండి, ఒక అనాథ శరణాలయం కట్టండి, ఒక ట్రస్ట్ కట్టండి. ప్రభుత్వ స్థలంలో ఇట్స్ అ పాలసీ డెసిషన్. నో రిలీజియస్ కన్స్ట్రక్షన్ షల్ బి మేడ్ ఇన్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ అవర్ కంటెంట్.